హాయ్ వెల్కమ్ టు టోటల్ ధమాకా సెగ్మెంట్. ఏంటి ఇంత స్లోగా మాట్లాడుతున్నా అనుకుంటున్నారా? ఏం లేదండి, ఇవాళ సెగ్మెంట్ పేరు వచ్చేసి IFF అంటే ఇంటర్వ్యూ విత్ ఫన్ అండ్ ఫుడ్ అనమాట. సో ఏంటి ఇది బ్యాక్గ్రౌండ్ డిఫరెంట్గా ఉంది అనుకుంటున్నారు కదా? ఐ అండర్స్టూడ్ యువర్ ప్రాబ్లమ్. ఏమీ లేదు, ఇవాళ మనం ఒక స్పెషల్ సెలబ్రిటీ వాళ్ళ ఇంటికి వచ్చాము. సో వాళ్ళకి యాక్చువల్గా ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేసి వస్తున్నామని, కానీ ఇంత ఎర్లీగా వస్తామని తెలియదు అనమాట. సో ఏం చేస్తున్నారు ఏంటి వాళ్ళని సర్ప్రైజ్ చేద్దాం రండి. అంతవే మనం వచ్చింది తీన్మార్ V6 రాధ వాళ్ళ ఇంటికి. చెప్పకుండా వచ్చింది మీకు సర్ప్రైజ్ ఇద్దామని. Hi Mia. Hello, how are you? I'm good. How are you? నేను ఎవరు వచ్చారని బయటకు వస్తే No, you said that you'll come, but why so early? అని సర్ప్రైజ్ ఇద్దామని. Okay, let's get dirty. సో నువ్వు కూడా పెట్టు. వెరీ నైస్. ఏం చేస్తున్నావు? ఏం లేదు, యాజ్ సమంత సెడ్ దట్ గ్రో విత్ మీ, సో నేను కూడా అదే అనుకున్నాను. సో పాలక్ పెట్టినా చుక్క పెట్టినా ఈ రోజు టమాటా ఇంకా వంకాయ పెడదాం అనుకున్నా, అంతలోపు నువ్వు దర్శనం ఇచ్చినావు. నాకు అర్థం కాలేదు. కాదే, లేదు, బట్ ఐ థాట్ బై ద టైమ్ యూ కమ్, నువ్వు వచ్చే లోపల నా పని కానిద్దాము అనుకునేది. అందుకే కచ్చరా అనిపిస్తుంది. కచ్చరా ఏముంది, ఇదంతా కంపోస్ట్. యా, బట్ చూడడానికి కచ్చరా ఉంది. బాగుంది, మినీ లిటిల్ గార్డెన్ చాలా బాగుంది. కిచెన్ గార్డెన్. చలో యు ఆల్సో గెట్ డర్టీ రే. డన్. ఏం చేయాలి ఇప్పుడు? మిక్స్ చేయి బాగా. ఏమేమి మిక్స్ చేస్తే కంపోస్ట్? అందులో కోకోపీట్ ఉంది, నార్మల్ సాయిల్ ఉంది, అంతే. సో ఇప్పుడు దట్స్ ఇట్. ఇది బాగా మిక్స్ చేసి దీని లోపల గింజలు వేసుడు. ఏది టమాటా సాయిలీ నా భాషలో. బాగుంది. ఓకే, ఇప్పుడు ఏంటి దీంట్లో సీడ్స్ నాటును? ఇందులో టమాటా నాటు, ఇంకొక దాంట్లో వంకాయ, ఇంకొక దాంట్లో వంకాయ. వెరీ నైస్. అయినా ఇప్పుడు చాలా రేట్ ఉన్నాయి కదా కూరగాయలు. ఇట్లా వర్షం పడుతూనే పంట అంతా పోయింది. సో ఉన్న దాంట్లోనే ఫుల్ కాస్ట్లీ. సరే ఈయనే ఉందమ్మా, లోపల పోయి చేద్దాం పద. సంసారం మస్తుంది లోపల. నువ్వే కదా చెప్పింది. చూసారా ఎంత డామినేటింగ్ ఉందో? ఇవాళ నా వాయిస్ వినిపించదు చెప్తున్నా, మొత్తం దీన్నే ఉంటుంది. సో వై లెట్స్ గెట్ స్టార్టెడ్. సో మా తోపును తీన్మార్ రాధమా వచ్చే. IFF తేరా. లేదంటే అదే ఇవాళ నేను మాట్లాడాను. ఎంట్రీ కూడా తిండితోనే ఇస్తున్నా నేను. హోల్డ్ ఆన్. పర్లే, ఏదైనా తిని తర్వాతనే మాకు. అంతే, ఫస్ట్ తిన్నామా దాని తర్వాతనే పని చేసినా. చలో, అంటే ఇప్పుడు చేసేది కూడా తిండే. చేసేది ఆబ్వియస్లీ తిండే. సో రాధమ్మా ఎలా ఉన్నావు ఏంటి? మనం రంగస్థలంలో కలుసుకున్నాం రాధమ్మా. అంత రంగస్థలం అంటే రంగస్థలం అంటే అందరు రంగస్థలం సినిమా అనుకోగల, కానీ రంగస్థలం డాన్స్ షో. సో అందరికి తెలిసిందే ఎంత టాలెంటెడ్. మంచిగా యాంకరింగ్ రాణించింది, యాంకర్ గా రాణించింది, యాక్టర్ గా రాణించింది, మళ్ళీ ఇప్పుడు ఏమంటారు డాన్సర్ గా రాణించింది, మళ్ళీ ఫైనల్ గా న్యూస్ రిపోర్టర్ గా సెటిల్ అయింది అనమాట. న్యూస్ రిపోర్టర్ అదే న్యూస్ రిపోర్టర్ గా సెటిల్ అయింది. సో ఇంత దీన్ని తీసుకొచ్చే ముందు ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఇయ్య. నువ్వు ఏ ఇన్ఫర్మేషన్ లేకుండా నాకు ఇవ్వలేదు. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను చెప్పినాను. పోయి ఇంకా డైరెక్ట్ గా ఫ్రేమ్ నాకు తీసుకొని వస్తావు. అక్క సెలబ్రిటీస్ ఇట్లా ఇన్సల్ట్ చేయొద్దమ్మా. కాదమ్మా, ఇవాళ నీ గురించి చాలా విషయాలు తెలుసుకోబోతున్నాము. అండ్ దాంతో పాటు వంట కూడా చేస్తున్నాం అనమాట. సో ఇవాళ ఏం చేయబోతున్నాను ఫస్ట్? సో ఓకే, నేను ఇట్లనే ఒకసారి మైసూర్ పాక్ చేసి పెడితే అనుషాన్ ఒకటి ఉంటుంది. నా దరిద్రానికి కబడ్డీలో కలిసింది. అది నేను మైసూర్ పాక్ చేసినప్పటి నుంచి నాకు తెలిసి ఒక 1 month అయిందేమో. అప్పటి నుంచి మైసూర్ పాక్ ఒక్కదానే తింటున్నాం, మైసూర్ పాక్ ఒక్కదానే ఎన్నేళ్ళైంది పరిచయం అయ్యా? ఇట్స్ బీన్ 2 years. 2 years నుంచి ఇప్పటికి మైసూర్ పాక్ చేసి పెట్టలేదు. నేను చేసిందే మొన్న. సో మొన్న మైసూర్ పాక్ చేసినప్పటి నుంచి మైసూర్ పాక్ మాట్లాడితే మైసూర్ పాక్, మాట ముందు మైసూర్ పాక్, మాట తర్వాత మైసూర్ పాక్ పెట్టింది. సరే మొత్తానికి ఛాన్స్ దొరికింది చేసి స్పెషల్లీ ఫర్ అనుష. సో బేసిక్ మైసూర్, నార్మల్ మైసూర్ పాక్ కాకుండా మనం హార్లిక్స్ మైసూర్ పాక్ చేద్దాం. ఓకే డన్. ఓకే, సో నేను అన్ని తెచ్చినా కానీ షుగరే మర్చిపోయినా. షుగర్
చేస్తున్నావా? అంటే యాక్చువల్లీ ఈ రోజు మనం 2 రెసిపీస్ చేస్తున్నాం. వన్ ఇస్ హార్లిక్స్ మైసూర్ పాక్, ఇంకొకటి వచ్చేసి వడాపావ్. వడాపావ్ ఇస్ లైక్ వెరీ ఫేమస్ ఇన్ మహారాష్ట్ర. బై ద వే నా ఇన్లాస్ అందరూ మహారాష్ట్రియన్స్ అన్నమాట. మనకి అందుకే ఆ స్పెషల్ సో నాకు మరాఠీ డిషెస్ లో కిచిడి, సాబుదానా కిచిడి ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్. అండ్ వడాపావ్ అయితే ఇక్కడ మనకు చాలా అంటే దొరుకుతున్నాయి బయట, కాకపోతే అసలు అక్కడ టేస్టే వేరు. అక్కడ ఎట్లా అంటే ఇక్కడ మనం మహా అంటే 1 or 2 తినగలుగుతాం. ఇఫ్ యూ ఐ టేక్ యూ వన్ డే, విల్ గో దేర్, ఒక ప్లేస్ ఉంటుంది, అక్కడ వెళ్ళి వడాపావ్ తినడం స్టార్ట్ చేసినామంటే టకా 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 3-4 వెళ్ళిపోతాయి అట్లనే. బేకర్ తీసినావా? అది బేకర్ తీసినట్లేదు అన్నట్టుంది. సో అంత టేస్టీ ఉంటుంది. సో విల్ మేక్ దట్ వడాపావ్ టుడే అండ్ విల్ మేక్ అనుష హార్లిక్ మైసూర్ పాక్. అనుష హార్లిక్స్ మైసూర్ పాక్ కి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఒక కప్పు బేసన్, ఒక అరకప్పు హార్లిక్స్, అంటే అరకప్పు. కావాల్సిన నెయ్యి అయితే మస్తు అవసరం పడుతుంది. మీకు కుకింగ్ చేస్తున్నప్పుడు నేను చూపిస్తా. స్వీట్నెస్ కి తగ్గ, ఇప్పుడు మీరు ఎక్కువ స్వీట్ తింటారంటే ఎక్కువ చక్కెర వేసుకోండి, తక్కువ స్వీట్ తింటామంటే తక్కువ చక్కెర వేసుకోండి, అంతే. సో ఇప్పుడు స్టవ్ వెలిగించుకోవాలి. నువ్వు బాగా నేర్చుకున్నావు. ఏదో పుణ్యమా అని చెప్పేసి మరి మీ ఎంత కాకపోయినా ఎంత కొంత నేర్చుకోవాలి కదా. పెళ్ళి అయితే అన్న ఆటోమేటికల్ అవి వస్తాయి. అంటే వంటలు బేసికలీ ఫస్ట్ మనం ఒక కప్ బేసన్ వేసుకొని ఇప్పుడు ఏంటి లడ్డు అదే ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బేసన్ వేసుకొని కొంచెం ఇది ఫ్రై చేసుకోవాలి. అంటే మనకి ఇట్ యూ విల్ గెట్ ఎ డిఫరెంట్ అరోమా ఫ్రై అవుతున్నట్టు. అరోమా వాసన వస్తుంది. క్లారిటీ. ఓకే 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 ఓకే. సో అయ్యో, లెట్ మీ ఇంట్రడ్యూస్ మై మరాఠీ మొగుడు. అమ్మో, మరాఠీ మొగుడు అంటే తెలుగులో ఏ మొగుడు అంటారేమో. మా ఆయన ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకుంటున్నా. రండి అన్నయ్య, పర్లేదు. అట్లా ఇటు వచ్చేసి సో నేనే యాక్టింగ్ లో అంతంత అంటే మా కుటుంబంలో అసలు క్రేజీ యాక్టర్స్ ఉన్నారు. న్యాచురల్ యాక్టర్. మోహిత్. మోహిత్ Dharnipriya's husband. Dharnipriya, Mohit Anna's wife. Sindhura, my friend. Sindhura calls Mohit brother. Sister. Their Anusha. Anusha is Sindhu friend and my friend. వీళ్ళు అనుష నేను కలిసి 2 సంవత్సరాలు కాదు 3.5 సంవత్సరాలు అవుతుంది. చాలా త్వరగా రియలైజ్ అవుతావు. కాదే, నీకు అర్థమైతలేదు. నేను రియలైజ్ అయినప్పుడు మనం ఎట్లా చెప్దాం అనుకున్నాము, నేను మాటల్లో ఎట్లా కలిపి చెప్పలే. సో అయిపోయింది ఇంట్రడక్షన్. సో తీసేసుకున్నాము. ఏం తీసుకున్నావు? నువ్వు అరోమా అన్నావు కదా, మంచి అరోమా వచ్చింది అని చెప్పినట్టే. అంటే బేసన్ ఎందుకు ఫ్రై చేస్తామంటే మనకు శనగపిండి వాసన వస్తుంది. అది మనం కుకింగ్ చేస్తున్నప్పుడు ఆ పచ్చి వాసన రావద్దు, మైసూర్ పాక్ తినేటప్పుడు కూడా పచ్చి వాసన రావద్దు అని చెప్పి దీన్ని ఇలా ఫ్రై చేస్తారు. సో ఇదైతే మనము జల్లెడ పెట్టాలి. మనం జల్లెడ పట్టించేసుకుంటున్నాము. అండ్ నేను క్వశ్చన్స్ అడుగుదాం అనుకున్నా. ఇంతకీ క్వశ్చన్స్ తప్ప మిగతా అన్ని మాట్లాడుకుంటాం. పాప చెప్పే, ఇంకా నువ్వు ఏంటి, ఎలా ఇండస్ట్రీకి వచ్చావు, ఏంటి, హూ ఇన్స్పైర్డ్ యూ టు కమ్ ఇన్ టు దిస్ ఇండస్ట్రీ? There is basically no inspiration అంటే రావడానికి. బట్ ఇట్ వాస్ లైక్ మా కాలేజ్ లో when I was studying BTech, మా కాలేజ్ లో RVS ఛానల్ అని అప్పుడు లోకల్ ఛానల్ అనమాట. సో వాళ్ళు వచ్చి మనం ఇప్పుడు కాలేజ్ లైఫ్ అనే షోస్ ఉంటాయి కదా, సో అలాంటి షో ఒకటి జరిగింది అనమాట. సో అలా షో జరిగినప్పుడు ఇది ఫోటోజెనిక్ ఫేస్, వై డోంట్ యూ ట్రై ఇండస్ట్రీకి రావచ్చు కదా అని అన్నారు. సో అప్పుడు బీటెక్ చేస్తూనే చేద్దాం జాబ్ అనుకున్నా. బట్ అప్పుడు కుదరలేదు కాబట్టి ఇంకా దాని తర్వాత థాట్ ఆఫ్ ఆస్కింగ్ హెల్ప్ తీసుకుందాము అనుకున్నా. సో అట్లా హెల్ప్ తీసుకుందాం అనేటప్పుడు ఐ కాల్డ్ అ పర్సన్
like and they were like we are not at all interested to help you అనేసారు. సో అట్లా అన్న తర్వాత తెలిసిన వాళ్ళు ఇండస్ట్రీ వాళ్ళు యా ఇండస్ట్రీ వాళ్ళే. సో నాట్ ఇంట్రెస్టెడ్ టు హెల్ప్ యూ అని అన్నాక దెన్ ఐ టుక్ ఇట్ అస్ వెరీ స్పోర్టివ్ గా తీసుకున్నాను నేను. దాని తర్వాత RVS లో జాయిన్ అయినప్పుడు ఐ వర్క్ దేర్ ఫర్ 2 months అండ్ దేర్ వాస్ నో పే. I worked for free. అంటే ట్రైనింగ్ పీరియడ్ ఉండేది. For how many months? 2 months. For 2 months you worked for free. Okay. Yeah, 2 months free చేసిన తర్వాత వాళ్ళు they asked me to be employed. RVS వాళ్ళు. బట్ మనకి ఎంప్లాయ్మెంట్ ఇంట్రెస్ట్ లేకుండా. సో అందుకనే ఫ్రీలాన్సింగ్ గా ఉండాలని నేను అనుకున్నా. ఇంకా RVS తర్వాత మనకి ఎక్కడే ఆపర్చునిటీ లేదు, మనకి వర్కౌట్ అవ్వదు, ఇండస్ట్రీ వద్దు అని అనుకున్నా. బట్ అంటే చాలా దగ్గర ఆడిషన్స్ ఇవ్వడం జరిగింది. ఎవ్రీవేర్ ఐ వాజ్ రిజెక్టెడ్. And then finally I got into Gemini Comedy. So Gemini Comedy is the place which recognized my talent. And being a Telangana girl, అంటే ఫస్ట్ ఎట్లుంటుండే అంటే అప్పుడు అంటే తెలంగాణ మాట్లాడుతున్నాం అంటే అంత అక్సెప్టెన్స్ లేకపోతుండే. సో దాని తర్వాత మనకేంటి మనం మాట్లాడుతుంటేనే అది లోకల్ లాంగ్వేజ్ వచ్చేస్తుంది. సో అట్లనే జనాలు నాకు అలవాటు అయిపోయారు. సో అప్పుడు కెవు కామెడీ ప్రియా అనే పేరు వచ్చింది. ఐ నెవర్ సెడ్ మై నేమ్ ఇస్ ధరణి ప్రియా అని ఎప్పుడు రివీల్ చేయలేదు. ఓన్లీ ప్రియా అనేది వాడేదాన్ని. ధరణి అని చెప్తే ధరణి అంత పెద్ద పేరా అలానే వాళ్ళు. సో అందుకని ఆ ఇండస్ట్రీలో ప్రియా భరద్వాజ్ అని అట్లా కంటిన్యూ అయిపోయింది. ఓకే. సో అక్కడికి ఫుల్ స్టాప్ పెట్టి ఈ శనగపిండిలో మనం హార్లిక్స్ కలుపుతాం. హాఫ్ కప్ హార్లిక్స్ తీసుకుంటాం. యా, హాఫ్ కప్ హార్లిక్స్ అండ్ వీ హ్యావ్ టు మిక్స్ ఇట్ వెల్. ఓకే. సో నైస్. సో అలా నీ జర్నీ స్టార్ట్ అయింది. యా, అలా జర్నీ స్టార్ట్ అయింది. కానీ ఫస్ట్ యాంకరింగ్ చేసింది. యాంకరింగ్ తర్వాత అగైన్ యూ వర్క్డ్ ఇన్ ఫ్యూ మూవీస్, యాక్టింగ్ కూడా లైక్ సీరియల్స్ లో కూడా చేసింది, చాలా సీరియల్స్ లో. అండ్ తర్వాత లైక్ నాకు ఎక్కువ పరిచయం రంగస్థలం. యాక్చువల్ గా చాలా మెమరబుల్ ప్రాజెక్ట్ అది మా అందరికి. చాలా మంచి మెమరీ. అండ్ వి యాడెడ్ ఘీ. yes we యాడ్ చేస్తావా? ఇది ఓపెన్ చేయవా? సో నేను వీడియో స్టార్టింగ్ లోనే చెప్పిన చాలా నెయ్యి అవసరం ఉంటుందని. సో ఓకే, యా చాలా. సో ఇలా కలుపుతూ ఉండాలి ప్రాపర్, లమ్స్ ఏం లేకుండా చూసుకోవాలి. అంటే బేసికలీ మనం బీటర్ వాడచ్చు, బట్ నాకు చెయ్యి అంత పెద్ద మిషన్ ఏదో అనిపిస్తుంది. యాక్చువల్గా చేతితో పాతకాలంలో కూడా చేతితోనే అన్ని రుబ్బేవాళ్ళు, చేసేవాళ్ళు. నిజంగా చేతితో చేసినంత టేస్ట్ ఇంకా దేంట్లోనూ రాదు. సో దీన్ని బాగా బీట్ చేసుకుంటున్నాము. అంటే అసలు ముద్దలు ఏమి ఉండొద్దు, లమ్స్ ఏం లేకుండా, ఏ ఉండలేని రాకుండా నీట్ గా కలిసిపోవాలి, అది మిక్స్ అయిపోవాలి. కూల్, వెరీ నైస్. సో దాన్ని అలాగే నీకు V6 రాధమ్మ, తీన్మా రాధమ్మ అని ఇప్పుడు మంచి రికగ్నిషన్ వచ్చింది. సో అది ఆ జర్నీ ఎలా స్టార్ట్ అయిందంటాం? అంటే ఇట్ ఇస్ టోటలీ అన్ఎక్స్పెక్టెడ్ జర్నీ. ఓకే. అంటే మనం రంగస్థలం వర్క్ చేస్తున్నప్పుడే నాకు V6 వచ్చింది. అంటే అది ఎట్లా అంటే రంగస్థలం రాకముందు ఐ వెంట్ ఫర్ ఆడిషన్స్. జెమినీలో ఒక సార్ ఉంటారు జిలానీ అని. సో హీ సెడ్ మీ V6 లో ఆడిషన్స్ జరుగుతున్నాయి, వై డోంట్ యూ గివ్ ఇట్ ట్రై V6 ఎంటర్టైన్మెంట్ కోసం. సో నేనేమనుకున్నా అంటే టీవీలో V6 చూస్తున్నప్పుడు అరే తెలంగాణ పిల్ల నేను ఎందుకు ఆ చైర్లో లేను అని అనిపించేది చాలాసార్లు. బట్ దెన్ లేటర్ ఎప్పుడైతే జిలానీ గారు వెళ్ళి వై డోంట్ యూ ట్రై అన్నారో నేను అప్పుడు అనుకున్నా ఓకే లెట్ మీ గివ్ ఇట్ ట్రై. వెళ్ళి ఆడిషన్ ఇచ్చాను, ఓకే అయిపోయింది. V6 ఎంటర్టైన్మెంట్ ఓకే అయిపోయింది. మనం కొన్ని ఎపిసోడ్స్ తీసాము, బట్ బికాస్ ఆఫ్ సమ్ ఇష్యూస్ అది రిలీజ్ అవ్వలేదు. అంటే V6 ఎంటర్టైన్మెంట్ లాంచ్ అవ్వలేదు. దాని తర్వాత 1 year వరకు ఐ వాజ్ ఆ 1 year లోనే సీరియల్స్ చేయడం, మళ్ళీ ఆడిషన్ తర్వాత మళ్ళీ సీరియల్స్ చేయడం. రంగస్థలం యాక్చువల్లీ సీరియల్స్ కూడా నాకు రంగస్థలంతోనే వచ్చింది. రంగస్థలం వచ్చినాక సీరియల్స్ వచ్చింది. మళ్ళీ బికాస్ ఆఫ్ సమ్ ప్రాబ్లమ్స్ రంగస్థలంలో నుంచి బయటకు వచ్చాను. నేను బయటికి వచ్చినప్పుడు ఎప్పుడైతే మళ్ళీ నాకు రంగస్థలం 1 month ఖాళీ ఉండే, 1 month నరకం చూసిన నేను సీరియస్లీ. సో ఆ 1 month వెళ్ళని ఆడిషన్ లేదు. అంటే అప్పుడు కార్ అప్పటికే ఉంది, బికాస్ నేను నేల టికెట్ మూవీ చేస్తున్నప్పుడు లాంగ్ బాగా రామోజీ ఫిల్మ్ సిటీ షూట్ మొత్తం చాలా లాంగ్ అవుతుందని చెప్పి మా వారు కార్ తీసుకున్నారు. కార్ తీసుకున్నాక ఇప్పుడు నేను ఆడిషన్ కి వెళ్ళాలంటే వీ హ్యావ్ టు
పెట్రోల్ ఉండాల్సిందే అందులో. సో నాకు ఎట్లా అంటే ఓకే మనం కార్ వాడుతున్నాం అంటే దానికి మనం పెట్టుకోగలగాలి. సో అప్పుడు ఎట్లుంటుండే అరే సంపాదన లేదు యునో అడిగితే ఇచ్చే మొగుడు ఉన్నాడు, బట్ ఆల్రెడీ హీ హాస్ మెనీ రెస్పాన్సిబిలిటీస్ లైక్ యు వాంట్ టు బి సపోర్టింగ్, ఇల్లు తీసుకోవడం, కార్ తీసుకోవడం. సో ఆల్రెడీ ఆయన పైన చాలా బర్డెన్ ఉంది. సో నేను యా మేకప్ వేసుకొని స్కార్ఫ్ కట్టుకొని ఆన్ స్కూటీస్ ఐ యూస్ టు గో ఫర్ ఆడిషన్స్. నైస్ నైస్. అండ్ స్టార్టింగ్ డేస్ లో నా కెరియర్ స్టార్టింగ్ డేస్ లో ఇంకా కొన్నిసార్లు మోడర్న్ ఆడిషన్స్ అంటే మోడర్న్ అవుట్ఫిట్ లో ఉండాలి అంటే యూస్ టు సే మోహిత్ ఐసా హై అంటే ఓకే ఫైన్. అన్నయ్య ఇస్ వెరీ సపోర్టివ్ రైట్ అ లాట్. అంటే ఇండస్ట్రీకి వస్తా అన్నప్పుడు మా పేరెంట్స్ ఎంతైతే సపోర్ట్ చేసిరో నన్ను, మా మమ్మీ డాడీ. మా మమ్మీకి ఇండస్ట్రీ అంటే అంత లేకుండే, బట్ మై డాడ్ వాజ్ లైక్ ఓకే షీ వాంట్ టు ట్రై, లెట్ హర్ ట్రై అన్నాక ఇంకా మై మామ్ ఆల్సో యాక్సెప్టెడ్ మీ. V6 అంటే అప్పుడు V6 జెమినీ కామెడీలో చేస్తున్నప్పుడు ఇట్ వాజ్ అట్లా ఫ్లోలో వెళ్ళిపోతుండే. సో దాని తర్వాత మూవీస్ కి డాడీ ఇష్టపడకపోతుండే మూవీస్ అంటే. అప్పుడు మూవీ ఆపర్చునిటీస్ బాగానే వచ్చినాయి, ఏదో ఒప్పుకోకపోతుండే బికాస్ ఉంటుంది కదా. మై పేరెంట్స్ ఆర్ ద సేమ్, సో ఐ అండర్స్టాండ్ దట్ థింగ్. అండ్ ఇట్లా ఏ ఆపర్చునిటీ అయినా నువ్వు తీసుకోవాలి, బేసికలీ ఇండస్ట్రీలో ధైర్యంగా ఉండాలి అని చెప్పింది మాత్రం మోహిత్. నేను ఒక నెగిటివ్ కామెంట్ వచ్చినా ఎవడైనా ఏదైనా యూనో డిఫరెంట్ గా మాట్లాడినా సరే నేను ఇంట్లో కూర్చొని ఏడుచుకుంటాను. స్టార్టింగ్ నాకు అది అనిపించేది తెలుసా, లైక్ నాకు సోషల్ మీడియా నాట్ దట్ నౌ డేస్. ఇప్పుడు నేను స్టార్ట్ చేశాను అనమాట, లైక్ సోషల్ మీడియా ఫామ్ లోకి రావడం అదంతా. అది కూడా నేను నేర్చుకున్నాను మెల్లిగా, ఓహో ఇలా చేయాలి అలా చేయాలి అని చెప్పేసి. సో స్టార్టింగ్ కూడా నాకు అలానే ఉండే అనమాట, లైక్ ఎవరైనా చిన్న బ్యాడ్ కామెంట్ చేసినా, చిన్న క్రిటిసైజ్ చేసినా చాలా ఫీల్ అయిపోయేదాన్ని. ఇప్పుడు ఎంతమంది ఎన్ని కామెంట్ చేసిన ఫరక్ కూడా పడుతుంది. ఎగ్జాక్ట్లీ. అండ్ నేను ఇండస్ట్రీకి ఎప్పుడైతే అంటే మూవీస్ కి మాత్రం మోహిత్ సపోర్ట్ చేస్తాను. మోహిత్ యూస్ టు సే దట్ ఇఫ్ యూ ఎంటర్ వాట్ ఎవర్ యూ గెట్ యూ షుడ్ డూ, బట్ యూ నో వాట్ యువర్ లిమిట్స్ ఆర్. లిమిట్స్ అనేది we shouldn't cross. Yes. Yeah, true. So you know what your limits are, so go ahead అని ఆయన సపోర్ట్ చేశారు కాబట్టి నేను దుబాడా జగన్నాథంలో చిన్న రోల్ చేశాను. అండ్ నేల టికెట్ లో చేశాను, అలానే బాలకృష్ణుడులో చేశాను. ఓకే మనం కంటిన్యూ చేసే ముందు లెట్ us go to the next process. ఓకే నెక్స్ట్ ఏంటి, దీన్ని బాగా కలిపేసుకున్నాము. యా సో ఇప్పుడు కడాయి పెట్టుకుని షుగర్ వేద్దాం. ఓకే ఎన్ని కప్స్ ఆఫ్ షుగర్ చేయాలి? నేనైతే హాఫ్ కప్ తీసుకుంటున్నా. ఓకే ఓకే షుగర్ వేసి దీన్ని కూడా కొంచెం నీట్ గా కొంచెం వాటర్ కొంచెం కావాలంటే కొన్ని వాటర్. ఓకే ఇందులో జస్ట్ ఒక చాలా స్పూన్స్ 2 to 3 teaspoons వాటర్ కలుపుకున్నాము. అంటే ఇది పాకం. మరి ఇందులో ఇది నార్మల్ గా ఏ స్వీట్ లో అయినా నీకు ఇలాచీ పొడి కలుపుతారు కదా, ఇందులో కలుపుతారా? నో మైసూర్ పాక్ లో మనకు అవసరం లేదు. సి ఇఫ్ యూ వాంట్ దట్ ఫ్లేవర్ యూ హ్యావ్ టు టేక్. మనం ఇలాచీ కలిపేది జస్ట్ ఫ్లేవర్. ఓకే అంతే. ఇప్పుడు మనం వెనీలా ఎసెన్స్ ఎట్లయితే వాడతాం, సో వెనీలా ఎసెన్స్ అది టేస్ట్ కోసం ఫ్లేవర్ కోసం వాడతాం కదా, సేమ్ ఇది కూడా అంతే. సో ఇది పాకం వచ్చేంత వరకు కలుపుకుంటాం. ఓకే సైడ్ కి మళ్ళీ నెయ్యి మెల్ట్ చేసుకుంటాం. అంటే ఇప్పుడు ఈ పాకంలో మనము ఈ బ్యాటర్ చేస్తాం కదా, బట్ మనకి దీనికి చాలా నెయ్యి అవసరం ఉంటది. బేస్ చాలా గుంజుతుంది నెయ్యి. సో అది ఎప్పుడైతే పీల్చుకోవడం ఆపేస్తుందో అప్పుడు మనకి క్లోజ్ అయిపోయినట్టే. ఓకే సో ఇది బాగా ఇలా చేసుకునే లోపు నీ లవ్ స్టోరీ చెప్పు. సో మేము బేసికలీ స్కూల్ ఫ్రెండ్స్ ఉండే. అంటే స్కూల్లో ఉన్నప్పుడు ఎలా ఉంటుందంటే మోహిత్ అనే ఒక అబ్బాయి ఉంటాడు క్లాస్ లో, సెక్షన్ వేరే సెక్షన్, అది ఏ సెక్షన్ అనేది బి సెక్షన్. సో మోహిత్ అనే అబ్బాయి ఉంటాడు స్కూల్లో అని తెలుసు కానీ బట్ పరిచయం లేకపోతుంది. బట్ నేను మోహిత్ ఎప్పుడు చూసేదాన్ని అంటే బాస్కెట్ బాల్ అంటే మస్తు ఇష్టం. తను ఆడతాడు నేను ఆడతాను. సో బాస్కెట్ బాల్ గ్రౌండ్ దగ్గర ఎప్పుడైనా బి సెక్షన్ వాళ్ళు వస్తున్నారంటే ఏ స్కూల్? కేంద్రీయ విద్యాలయం. సో బాస్కెట్ బాల్ ఆడడానికి సెక్షన్ బి వాళ్ళు కూడా వస్తున్నారు అంటే నేను మోహిత్ ని చూడకపోతుండే, వాళ్ళ ఫ్రెండ్ ని చూస్తుండే. బికాస్ ఇప్పుడంటే మా ఆయన ఇంత అందంగా ఉన్నాడు కానీ ఇంత హ్యాండ్సమ్ గా స్కూల్ డేస్ క్లాస్ లో ఉండేటోడు కాదబ్బా. స్కూల్ డేస్ లో నేను మరీ దారుణంగా ఉంటుండే, అందుకే నన్ను మా ఆయన దేకలే అప్పుడు.
అస్సలు చూడకపో- మా ఆయన నా ఫ్రెండ్ కి లైన్ వేస్తుండే, నేను వాడి ఫ్రెండ్ కి లైన్ వేస్తుండే. అలా కరెక్టే అంటే లైన్ వేయడం ఇన్ ద సెన్స్ ఇష్టం ఉంటది కదా. ఎస్ ఎగ్జాక్ట్లీ. ఆ స్కూల్ టైమ్స్ లో అవే ఉంటది చూడాలి అని ఉంటది కదా. సో అట్లా అక్కడికి క్లోజ్ అయిపోయింది. అండ్ దెన్ ఇంటర్మీడియట్ అంటే వాళ్ళు స్కూల్ వదిలేసి మోహిత్ వెళ్ళిపోయాడు అనమాట, షిఫ్ట్ అయిపోయాడు ఉప్పల్కి. దాని తర్వాత మేము ఎవరి లైఫ్ లో వాళ్ళు బిజీ ఉన్నాం. మళ్ళీ బీటెక్ లో ఫేస్బుక్ లో చూస్తుంటే బంద్ చేశాం. ఫేస్బుక్ లో చూస్తుంటే అరే మొక్కని ఎక్కడో చూసినట్టుంది, గ్రీన్ షర్ట్, ఇట్ వాస్ గ్రీన్ షర్ట్, ఆయన డిపి ఉండే. స్టిల్ రిమెంబర్? యా, అది గ్రీన్ షర్ట్ లో చూసాను. అండ్ ఆ 9th క్లాస్ తర్వాత నేను మోహిత్ ని కలిసినప్పుడు కూడా హీ వాస్ ఇన్ ద సేమ్ షర్ట్, గ్రీన్ షర్ట్. మేము మళ్ళీ దిల్సుఖ్ నగర్ లో కలిసాము ఒకసారి. సో దిల్సుఖ్ నగర్ లో చాలా మెమరీస్ ఉన్నాయి నాకు కూడా. ఓకే. సో అట్లా మళ్ళీ ఫేస్బుక్ ద్వారా చాటింగ్ స్టార్ట్ అయింది. దాని తర్వాత తను ఫోన్ తీసుకోవడం జరిగింది. సిస్టమ్ కూడా చాట్ చేస్తుండే, అప్పుడు లేకుండే. సో దాని తర్వాత హీ టుక్ ఫోన్. అండ్ కాలేజ్ టైమ్ లో బెస్ట్ పార్ట్ ఏంటంటే పక్కనే ఇంటర్నెట్ కెఫే ఉంటది, వెళ్ళి ఒక 10 రూపాయలు చేతిలో పెట్టి కొంచెం అక్కడంతా అంత చెత్తమని చేసేవాడు కూర్చొని చాటింగ్. ఇది కొంచెం పాకం రెడీ అయినట్టుంది కదా. యా యాక్చువల్లీ. ఓకే, నెక్స్ట్ ఏం చేద్దాం? ఇది ఇంకా కొంచెం వాటర్ పోయాలి, కొంచెం వాటర్, ఎందుకంటే ఇది కరగలేదు, షుగర్ కరగాలి. బస్ 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 బస్. ఓకే. సో ఎక్కడుండే అట్లా ఇంటర్మీడియట్ లో మళ్ళీ సారీ బీటెక్ లో వి స్టార్టెడ్ టాకింగ్. అండ్ దాని తర్వాత ఈ లవ్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయిందో నాకు కూడా తెలియదు. బికాజ్ మాది ఎట్లుంటుండే అంటే ఏదో డైరెక్ట్ గా ఐ లవ్ యూ అనే ప్రపోజల్ అట్లా ఏం లేకపోతుండే. ఐ లవ్ యూ, డూ యూ లవ్ మీ, విల్ యూ మ్యారీ మీ, అంతే లేకపోతుండే. సో ఆయన నన్ను ఎట్లన్నానంటే నేను మోహిత్కి అడిక్ట్ అయిపోతుండే అప్పుడు. సో మోహిత్ వాజ్ ఇన్ రిలేషన్ విత్ గర్ల్. ఓకే, నాకు అప్పటికే మోహిత్ అంటే ఇష్టం ఉంటుండే అనమాట. సో అంటే మోహిత్కి అమ్మాయి కూడా ఇష్టం ఉంటుండే, బట్ ఫ్యామిలీ ఒప్పుకుంటుందా లేదా అనే భయంలో ఉంటుండే అనమాట. సో దాని తర్వాత నేను అన్నా ఓకే నీకు అనిపిస్తుందా నీ ఫ్యామిలీ ఒప్పుకోదు అని, దెన్ జస్ట్ సే బ్రేకప్ టు హర్ అన్నా. బికాస్ అంటే నాకు అతను ఇష్టం ఉంటుండే. సో మనకి ఇష్టం ఉన్న వాళ్ళు వేరే వాళ్ళకి అడిక్ట్ అయిపోతే మనకి నచ్చదు. సో అట్లా దెన్ అట్లా అంటే ఇష్టం ఉంటుంది కానీ అరే పెళ్లి అంటే మరి నెగటివ్ వేలో వెళ్ళాలి మనం, వాళ్ళ మంచిగా కోరుకుంటాం. కాకపోతే ఏంటంటే ఓకే వర్కౌట్ అవుతుంది లేదు. సో దాని తర్వాత అట్లా ఇట్లా బ్రేకప్ అయిపోయింది. నేను అప్పుడు మోహిత్ కి బ్రేకప్ అయిపోయింది. అప్పుడు నేను అన్నా నేను నీకు అడిక్ట్ అయిపోతున్నా, లెట్ us స్టాప్ టాకింగ్ అని అన్నా. సో ఇండైరెక్ట్ హింట్ ఇచ్చింది అన్నమాట. సో దాని తర్వాత ఇట్లా హీ సెడ్ హీ ఈస్ హ్యావింగ్ ఫీలింగ్స్ ఆన్ మీ. అండ్ అప్పుడు నేను ఇది పాకం అయితే అయ్యింది, ఇది ఇట్లా చూడాలి మనం. ఓకే, కనిపిస్తుంది. సో ఇలా వచ్చింది అయినట్టే అంతే. సో ఇప్పుడు ఇందులో ఓకే మిక్స్ చేసుకున్న శనగపిండి, హార్లిక్స్, మన మైసూర్ పాక్ బ్యాటర్ ఓకే. అన్న ఇంకా కేక్ అడగడానికి బ్యాటిస్ట్ అంట, పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్. సో టేబుల్ ఏం కలుగుతుంది, ఇంకా దీన్ని కలుపుతూనే ఉండాలి. ఉండాలా? నేను పట్టుకుంటా టేబుల్ కదులుకుంటా. సో అలా ఇంకా మ్యారేజ్ వరకు ఎలా అయింది? సో అంటే దాని తర్వాత నాకు ఒక భయం ఏముంటుండే అంటే మా ఇంట్లో ఒప్పుకుంటారా అనే భయం ఉంటుండే. ఎందుకంటే లైక్ ఏ పేరెంట్స్ కూడా లవ్ మ్యారేజ్ అంటే ఒప్పుకోరు కదా. సో ఫస్ట్ అబ్బాయి ఎలాంటి వాడు, మంచోడా కాదా అనేది ఆలోచన. ఎస్ ఎగ్జాక్ట్లీ. సో అలానే ఫైనలీ మా డాడీ ఒప్పుకున్నారు. డాడీ ఒప్పుకున్న తర్వాత మమ్మీని ఒప్పించారు డాడీ, అక్క వాళ్ళని కూడా ఒప్పించింది మా డాడీ. ఎస్, వెరీ నైస్. సో ఇప్పుడు ఇది గట్టిగా అయింది కదా, మనం నెయ్యి వేసుకున్నాం, మెల్ట్ చేసుకున్నాం. సో అలా పెళ్లి వరకు వెళ్ళింది అనమాట, మనకి కన్విన్స్ చేసి. వెరీ నైస్, కూల్. ఎవ్రీ హౌస్ హ్యాస్ ఎ స్టోరీ. ఎగ్జాక్ట్లీ. సో ours was like very different story.
సో అట్లా ఒప్పుకోవడం జరిగింది. అంటే మేమిద్దరం ఒకరినొకరు ఇష్టపడ్డాం, కానీ ఫ్యామిలీ వాళ్ళు కానీ మా ఫ్యామిలీ వాళ్ళు కానీ అంటే ఒక ప్రాసెస్ లో జరిగింది. లైక్ పెళ్లి చూపులకి రావడము, మాకు పెళ్లి చూపులు జరిగినాయి. దాని తర్వాత మాట ముచ్చట అంటారు కదా, మాట్లాడుకుంటారు కదా, అది జరిగింది. దాని తర్వాత ఎంగేజ్మెంట్ ఎప్పుడు పెడదాము, వాళ్ళు మా ఇంటికి భోజనానికి రావడం, మేము వాళ్ళ ఇంటికి భోజనానికి వెళ్ళాం. మేము కదా, మమ్మీ వాళ్ళు. సో మొత్తానికి మ్యారేజ్ ప్రాసెస్ అలా జరిగిపోయి పెళ్లి కూడా అయిపోయింది. సో అంతకు నుంచి ఇంకేం ప్రాబ్లమ్స్ అయితే ఏం రాలే కదా? నో, ఏం లేదు. ఓకే, గుడ్. అంతా సాఫీగా వెళ్ళిపోయింది. వెరీ నైస్. సో ఇప్పుడు నీ కెరియర్ పరంగా కానీ లైఫ్ లో ఏ స్టెప్ తీసుకున్నా కానీ అన్నయ్య వుడ్ బి దేర్ ఫర్ యూ, రైట్? ఆల్వేస్. వెరీ నైస్, వెరీ నైస్. చూసారా ఇంత సపోర్టింగ్ హస్బెండ్ మా అన్నయ్య. కూల్. దీన్ని ఎంత బాగా కలుపుకోవాలి? ఇంకా కలుపుతూనే ఉండాలి. అంటే ఎలా చూస్తుంది ప్రాపర్ గా కలుపుకున్నామని? అది ఇట్లా ఏమంటారు, చాలా లూజ్ అయిపోవాలి. ఓకే. ఇప్పుడు నేను నెయ్యి వేస్తున్నా కొద్దీ అది గుంజుకుంటుంది కదా, గట్టిగా అయిపోతుంది కదా, అట్లా గట్టిగా అవ్వద్దు. ఓ, సో అవ్వనప్పుడు వీ హ్యావ్ టు స్టాప్ అక్కడ. వెరీ నైస్. సో ఇదైతే మనం బాగా మిక్స్ చేసుకోవాలి. అంతలోపు నేను ఒక ప్లేట్ పైన ప్లేట్ పైన కదా, ప్లేట్ లోపల మంచిగా నెయ్యి రుద్దిన, అంటే సైడ్ బార్డర్స్ ఉన్న ప్లేట్ తీసుకోవాలి. ఎందుకంటే ఇది ఇప్పుడు ఇందులో వేస్తాం కదా, వేసినప్పుడు అది మైసూర్ మనకి లావ్ వస్తుంది కదా, లావ్ రావాలంటే ఏం చేయాలి, ఇట్లా బార్డర్ ఉన్న ప్లేట్ తీసుకోవాలి. అంతే. సో సింపుల్ బ్రో. హార్డ్ బ్రో. ఏం చెప్తుందా అని ఎదురు చూస్తారులే, ఏం లేదు అందులో. అయిపోయిందా? సో ఇది కొంచెం నెయ్యి కొంచెం దగ్గరకై పైకి వస్తుంది. కొంచెం దగ్గరకు వస్తే కలర్ చూపిస్తాను నేను నీకుదా. సో దిస్ ఈజ్ ద కలర్. కలర్ అంటే కలర్. సో దీన్ని ప్లేట్లో వేసుకున్న తర్వాత దీన్ని కొంచెం ఇట్లా కొట్టాలి. అంటే ఎయిర్ బబుల్స్ ఉంటాయి కదా, అవి కొంచెం క్లియర్ అయిపోతాయి అన్నమాట. సో ఇప్పుడు దీన్ని ఫ్యాన్ కింద పెడితే చల్లగవుతుంది. చల్లగా దాన్ని కొయ్యాలి. అంతే.